ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే, పాపాత్ముల బ్రోచుటకై కృపలొలికిన కలువరిలో, పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే, దిశలన్నీయు తిరిగి తిని నా పాపపు దాహముతో, దోషములో మసలుచును దౌర్జన్యము చేయుచును, ధన పీడనతో మృగవాంఛలతో దిగజారితి చావునకు. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. వాక్యం చదువుకుందాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు చదువుతాను. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయడం మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారు, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకునవలనని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పుతోనూ దీర్ఘశాంతమును కనపరిచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని తేజోవాసులైన పరిశుద్ధ స్వాస్థ్యంలో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తులు చెల్లింపవలనని దేవుని బతిమాలుచున్నాము. ఈ కొలస్సయి సంఘంలో ఉన్న విశ్వాసం గురించి పౌలు యొక్క ప్రార్థన ఏమిటంటే, నేను 9 నుంచి 12 వరకు చదివాను కదా, మధ్యలో దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు. ఈ కొలస్సయి సంఘస్థులు రోజులు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ వీళ్ళు ఏమవ్వాలి? దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందాలి. అన్ని విషయంలో ప్రభుని సంతోషపెట్టాలి. తర్వాత ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలి. ఇన్ని విషయాలు ఉన్నాయి. మనకున్న సమయంలో మనం ఒకటి చెప్పుకుంటాం అనుకుంటా ఈరోజు. ఏమిటది? దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందాలి. అంటే దేవుడి గురించిన జ్ఞానమందు మనం అభివృద్ధి చెందాలి. బైబిల్లో 2 వ్యక్తుల్ని ఈరోజు మీ గమనానికి తీసుకొస్తాను. వాళ్ళు ఏ విధంగా దేవుని సంబంధమైన జ్ఞానములో అభివృద్ధి చెందారో మనం తెలుసుకుందాం. మొదటిగా యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో అక్కడ ఒక సమరయ స్త్రీ ఉంది. ఆమె జీవితం అనేక విధాలుగా పాడైపోయి ఉంది. సమాజంలో గౌరవం లేని స్థితిలో ఉంది. అలాంటి ఆమె అందరూ నీళ్లు తోడుకునే సమయంలో బావి దగ్గరికి రాలేదు. మిట్ట మధ్యాహ్నం వస్తుంది బావి దగ్గరికి. ఎవరు లేకుండా ఉండేటప్పుడు వచ్చి నీళ్ళు తీసుకెళ్తుంది. ఎందుకంటే అందరూ ఉంటే ఏమని కాకులు పొడిచినట్టు పొడుస్తారు. అందరూ తలా ఒక మాట మాట్లాడతారు. ఎందుకంటే ఆమె జీవితం అట్లా ఉంది. 5 భర్తలు, ఇప్పుడు 6వ వాడితో ఉంటుంది. 5 భర్తలకి విడిచిపెట్టేసింది. చూసారా? అలాంటి స్త్రీని లోకము ఎలాంటి దృష్టితో చూస్తుందో మనందరికీ తెలుసు. దేవుడు, మన ప్రభువు ఎంత ప్రేమగల దేవుడో, ఎంత జాలిగల దేవుడు అంటే, అట్లాంటి వాళ్ళని దేవుడు పరలోకం నుండి దిగి వచ్చిన రక్షకుడైన యేసుక్రీస్తు అలాంటి వాళ్ళ పట్ల ఎంత జాలి కలిగి ఉన్నాడు. ఆమెను దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ఆమెను దేవుడు నిర్ణయించాడు పరలోకంలో ఉండడానికి. అందుకని ఆమెను సంధించాలని, దర్శించాలని వెళ్ళాడు. ఇక్కడ సందర్భం ఏంటంటే, సమరయ ఊరుకుండా వెళ్ళరు వాళ్ళు. యూదులు వాళ్ళు ఇంకో ప్రదేశానికి వెళ్ళాలంటే యోదయ,
సమరయ, గలిలయ అని ఉంటాయి 3 ప్రదేశాలు. యూదులు గలిలయకి వెళ్ళాలంటే ఇంకో దారి ఉంది. సమరయ గుండా వెళ్ళరు. ఎందుకంటే సమరయులు అంటే వీళ్ళు సంకర జాతి, అంటే ఇశ్రాయేలీలు అన్యులు పెళ్లి చేసుకుంటే పుట్టినోళ్ళు అన్నమాట. సంకర జాతి అంటే పూర్తిగా ఇశ్రాయేలీలు కాదు, అలాగని అన్యులు కాదు. ఇశ్రాయేలీలకి అన్యులకి పుట్టిన వాళ్ళు అన్నమాట ఈ సమరయులు. వీళ్ళు కొంత అన్ని ఆచారాలు పాటిస్తారు, కొన్ని ఇశ్రాయేల్ ఆచారాలు పాటిస్తారు. మరి అలాంటి బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి ఆమె ఈ యొక్క అయితే యేసు ప్రభు ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన మామూలుగా యూదులైతే ఆ సమరయ మార్గాన్ని తప్పించి వెళ్తుంటారు. ఈయన సమరయ గుండా ప్రయాణం చేశాడు. అంటే అలా ప్రయాణం చేయడంలో కూడా ఒక ఉద్దేశం ఉంది. ఇదిగో ఈ సమరయ స్త్రీని దర్శించాలి, అంత మాట్లాడాలి అని ఆయన వెళ్ళాడు. ఆ సమయంలో శిష్యులు ఈ భోజనానికి వీళ్ళందరూ 12 మంది కదా, ఒక్కోసారి వీళ్ళు కొన్ని గ్రామాలకు వెళితే కొంతమంది చేర్చుకుంటారు, వీళ్ళకి అన్నం పెడతారు. కొన్ని గ్రామాల్లో వీళ్ళని చేర్చుకొని సమరయ ప్రదేశాలు ఎవరు చేర్చుకుంటారు, వెళ్ళి ఎవరు చేర్చుకోరు. అక్కడ ఎవరు దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎవరు లేరు. అందువలన భోజనం కొనడానికి శిష్యులు ఇక్కడ బజార్లోకి వెళ్ళారు. ఈ ప్రభు అక్కడ ఒక బావి దగ్గర కూర్చున్నారు. ఇప్పుడు మన పాఠం ఇదంతా చెప్పడం కాదు. ఇక్కడ చూడండి, ఆ సమరయ స్త్రీ యేసు ప్రభుతో అన్న మాటలు మొట్టమొదటి ఏమన్నది, ఆ తర్వాత ఏమన్నది, తర్వాత రాను ఏమంటుంది అని మన సంగతి చూడండి. ఈ యొక్క యోహాను సువార్త 4వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చూస్తే ఇప్పుడు ఆ సమరయ స్త్రీ ప్రభుతో ఇలా, ఆ సమరయ స్త్రీ యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమున కిమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పు. ఎనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. యూదులు సమరయులు బహుశా సమరయులు పోసి నీళ్లు తాగలేము యూదులు. ఈయన యూదులని ఎట్లా తెలిసింది ఆమెకి? యూదులని ఎట్లా తెలిసిందండి ఆమెకి? యూదుల కట్టు, వాళ్ళ డ్రెస్, వాళ్ళ వ్యవహారం విధానము తేడాగా ఉంటుంది. సరే, మనం ప్రస్తుతం పలానా వాళ్ళు బ్రాహ్మణులు అని మనకు తెలుసుదా? వాళ్ళ కట్టు బొట్టు బట్టి మనకి తెలుస్తుంది. పాతకాలపు రోజుల్లో అలాగా అందరూ కనుక్కునేటట్టుగా ఉండే వస్త్రధారణలు. అలాగే ఈయన యూదులని ఆమెకు ఎలా తెలిసిందంటే, ఆ యూదుల వాళ్ళ బట్టలు, వాళ్ళ వస్త్రధారణను బట్టి తెలుసుకున్నది అన్నమాట. మరి ఈనాడు అంటే ఇక్కడ కూడా చిన్న పాఠం మనం తెలుసుకోవాలి. మనము దేవుని బిడ్డలమైన మనము ఈ లోకంలో మనల్ని చూడగానే వీళ్ళు క్రైస్తవులు అని చెప్పే గుర్తు ఏమైనా ఉందా మనకి? వీళ్ళు బొట్టు లేదు, ఆడవాళ్ళకి బొట్టు ఉండదు, వీళ్ళు క్రైస్తవులు లాగున్నారని అనుకుంటారు. అది బొట్టు ఒకటే కాదు, మిగతా అన్ని విషయాల్లో కూడా పగు మాత్రపు వస్త్రధారణ ఇలాంటి అన్ని మనం ఉన్నప్పుడు మన యొక్క మాట తీరు, మనము ఎదుటి వాళ్ళతో మన యొక్క వైఖరి, ధోరణి, పద్ధతి, వీటిని బట్టి వీళ్ళు క్రైస్తవులాగా ఉన్నారు, యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళలాగా ఉన్నారు అని మన గురించి ఇతరులు అనుకునేలాగా మన ప్రవర్తన ఉండాలన్నమాట. కేవలం మనం మరి ఎట్లా తెలుస్తుంది మనం క్రైస్తవులము, దేవుని నమ్ముకున్న వాళ్ళమని లోకానికి ఎట్లా తెలుస్తుందండి? మన మాట తీరే కదా. క్రైస్తవులు ఎంత కటువుగా ఉంటారా? క్రైస్తవులు బూతులు మాట్లాడరే, అన్నిలో చెప్పేస్తారు మీరు క్రైస్తవులా, మీరు క్రైస్తవులు కాదండి, మాకు తెలుసు క్రైస్తవులు ఎవరో, నిజ క్రైస్తవులు ఎవరో మాకు తెలుసు, నామకార్థ క్రైస్తవులు ఎవరో కూడా మాకు తెలుసు అంటుంటారు. అన్నిలకు తెలుసు. మీరు ట్రూ క్రిస్టియన్ అయితే మీరు బొట్టు పెట్టుకోరు కదండి. మీరు బొట్టు పెట్టుకున్నారంటే మీరు ట్రూ క్రిస్టియన్ కాదు. కొంతమంది ఎట్లా ఉంటారంటే చర్చికి వచ్చేటప్పుడు బొట్టు తుడిపేసి వస్తారు, మిగతా అన్ని చోట్లకి వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టుకొని వెళ్తారు. అట్లా ఉండొచ్చా దేవుని పిల్లలు? మరి ఎక్కడో కాదు, ఆ బొట్టు తీసి చర్చి గోడకే తగిలించి మళ్ళీ పోయేటప్పుడు తీసి పెట్టుకొని పోతుంటారు. అట్లా ఉన్నారు మనుషులు. అట్లా ఉండకూడదు మనం.
దేవుని బిడ్డలు మాదిరికరమైన వారిగా ఉండాలి. సరే, ఇప్పుడు ఏమేమంటుంది? యూదులవైన నీవు. ఈయన్ని యూదులు అని అర్థం చేసుకుంది మొట్టమొదట. ఆ తర్వాత అమ్మ నాకు దాహనకి ఇమ్మంటే ఆమె అంటుంది, నీ దగ్గర చదువుకోవడానికి అంటే నేను పోసిన నీళ్లు నీవు తాగవు, మీరు యూదులు కనుక. మరి నీకు చదువుకోవడానికి నీకేమో తాడు లేదు, ఏం బకెట్ లాంటిది లేదు, నువ్వు ఎలాగా నీకు డబ్బులు తీరుతుంది అని అడుగుతుంటే అప్పుడు అన్నాడు ప్రభు అన్నాడు, నీవు దేవుని వరమును నాకు దాహమునకి ఇమ్మని నిన్ను అడుగుతున్న వాడెవరు? అది ఎందుకుంటే నీవు ఆయన అడుగుదు, ఆయన నువ్వు జీవజలం ఇచ్చును అన్నాడు. తన గురించి ఆయన పరిచయం చేసుకున్నాడు. ఈ భాష ఆయనకి అర్థం లేదు. నీకు జీవజలం ఇస్తాడు ఆయన అనగానే జీవజలం. అయ్యా అటైతే నాకు ఆ జీవజలం ఇవ్వయ్యా, నేను మళ్ళీ మాటికి బయటికి రాకుండా నాకు ఆ జీవజలము ఇవ్వమని ఈమె అడుగుతాను. అప్పుడు ఆయన అన్నాడు, నీ భర్తను తీసుకొని రమ్మన్నాడు. నీ భర్తను తీసుకురమ్మా అన్నాడు. అంటే ఆయనకు తెలియదా? ప్రభుకి తెలియదా మీ సంగతి అంతా? ఏమి చరిత్ర తెలియడానికి తెలుసు. చూడండి 16వ వచనంలో, నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్ము అని ఆమెతో చెప్పాడు. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడు అన్నది. నిజమే, మాట నిజమే. 5 పెనిమిటిని చేసుకుంది, విడిచిపెట్టేసింది. 6వ పెనిమిటిని ఇంకా చేసుకోలేదు, సహజీవనం చేస్తుంది అన్నమాట. అది ఏమో పరిస్థితి. అందుకని ప్రభు చెప్తున్నాడు 18వ వచనంలో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిటి నుండి ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు, సత్యమే చెప్పితివి అని. అప్పుడు ఆమె ఏమంటుంది చూడండి, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ముందేమన్నది? యూదులవైన నీవు అన్న ఆమె ఎప్పుడైతే ఆమె సంగతి అంతా చెప్పాడో, ఆమె గుట్టు అంతా చెప్పాడో, ఆమె గత చరిత్ర అంతా ఎట్లా తెలుసు ఆయనకి? ఆ రోజే వచ్చాడు ఆ ఊరికి. ఇదంతా ఎప్పటి నుంచో, ఎప్పుడు చరిత్ర ఇది. ఈమె 5 పెనిమిటితో ఒక్కొక్కరితో ఒక్కొక్క సంవత్సరం పని చేసిన 5 సంవత్సరాలు కాలం ఉండుంటది కదా. ఇదంతా బహుశా అందరికీ తెలియదని అన్నట్టుగా అనుకుంటా ఉంది. కానీ దేవుడికి అన్నీ తెలుసు. ఎప్పుడైతే తన పాప చరిత్ర అంతా, తన గత చరిత్ర అంతా ప్రభు చెప్పాడో, అయ్యా నువ్వు ప్రవక్తవని గ్రహించుచున్నాను. సరే, యేసు ప్రభుని గురించిన అవగాహనలో కొంత ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందా లేదు? ముందు యూదుడు అనుకుంది, తర్వాత ప్రవక్తవు అని ప్రవక్తవి అని చెప్పి అన్నాడు. ఆ తర్వాత ఇంకా సంభాషణ వారిద్దరి మధ్య సాగుతూ ఉండగా అప్పుడు మళ్ళీ అంటుంది, అప్పుడు ఈ ఆరాధన ఎక్కడ చేయాలి ఏమిటి అనే దాని గురించి నా చర్చ వచ్చింది వీళ్ళిద్దరి మధ్య. అప్పుడు ఆ స్త్రీ ఆయనతో 25వ వచనం, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను అని చెప్పాడు. అయ్యా నువ్వు చెప్పే యథార్థమైన ఆరాధన ఇదంతా కూడా ఆ క్రీస్తు అనే మెస్సియా వస్తాడట, ఆ వచ్చినప్పుడు మాకు ఇవన్నీ చెప్తాడని చెప్పి విన్నాను. అంటే నేను నీతో మాట్లాడుతున్నా నేనే ఆయన, ఆ మెస్సియాను, ఆ క్రీస్తుని నేనే అని చెప్పాడు. చెప్పగానే అప్పుడు ఆమె ఏం చేసిందో చూడండి 28వ వచనం, ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడి ఈయన క్రీస్తు కాడా. చూసారా, మొదట యూదుడు అనుకుంది, తర్వాత ప్రవక్త అన్నది, ఆ తర్వాత క్రీస్తు కాడా, నేను చేసినవన్నీ నాకు చెప్పాడు ఈయన క్రీస్తు కదా అని ఆమె చెప్తున్నాను. కాబట్టి అలాగా ఆమె ప్రభువుని గురించిన అవగాహనలో ఆమె అలాగా ఎక్కువ అవుతుంది. ఆ తర్వాత ఈమె చెప్పిన మాటలను బట్టి ఆ ఊరోళ్ళందరూ ఏమనుకున్నారు చూడండి 40వ వచనంలో, ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయన వేడుకొనిరి కనుక ఆయన అక్కడ 2 దినములు ఉండేది. ఆయన మాటలు విన్నందున ఇంకా అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక
ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి గాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని ఆ లోకరక్షకుడని తెలుసుకున్నారు. యూదుడు ప్రవక్త క్రీస్తు ఆ తర్వాత ఇప్పుడు ఆఖరిగా అల్టిమేట్ గా వాళ్ళు ఏమని నిర్ధారణ చేసుకున్నారు యేసుప్రభు గురించి? ఈయన లోకరక్షకుడు. మెస్సియా అంటే యూదులకు మాత్రమే అనే ఒక భావన ఉంది. కాదు కాదు, ఆయన లోకరక్షకుడు. లోకమంతా ఆయన ద్వారానే రక్షణ పొందాలి. మరి ఎవరి వలన రక్షణ కలగదు? ఆకాశము క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున మనము రక్షణ పొందలేము. ఈ నామముననే రక్షణ పొందాలి. నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా పరలోకం రావాలి అంటే మాత్రం యేసు ప్రభుని నమ్ముకొని తీరాలి. యేసు ప్రభుని నమ్ముకోకుండా పరలోకం లేదు. యోహాను 14:6 నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు. తండ్రి ఎక్కడున్నాడు? పరలోకం. పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేస్తున్నాం కదా, ఆయన పరలోకంలో ఉన్నాడు. ఆ తండ్రి యొద్దకు మీరు ఎవరైనా రావాలి అంటే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప ఇంకా వేరే మార్గం లేదు. లోకరక్షకుడు అన్నమాట యేసు ప్రభు, లోకరక్షకుడు. చూసారా ఈ సమరయ స్త్రీ, ఆమె అవగాహన అంతా కలిపి ఒక గంట సేపు ఉంటుందా? యేసు ప్రభు ఆమెతో కలిసి మాట్లాడిన సమయం, సందర్భం, ఈ గంటలోనే, ఆ సంభాషణలోనే యేసు ప్రభుని ఎంతగా ఆమె క్రమక్రమంగా తెలుసుకుంది. మరి మనము ఎంతకాలం నుంచి ప్రార్థనకు వస్తున్నాం? ఎంతకాలంగా మనము మరి దేవుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని మరి మనం సాగిపోతున్నాం? యేసు ప్రభు గురించి మీ అవగాహన ఎలా ఉంది? ఎలాంటిది మీ అవగాహన? ఆయన్ని ఏమని నమ్ముకున్నారు? ఆయన పాపుల రక్షకుడు, నా పాపాల కోసం శిలువలో చనిపోయి తిరిగి లేచాడు అని నమ్మారా? అది నమ్మకపోతే అసలు రక్షణే లేదు. నమ్మిన తర్వాత ఆయన్ని రక్షకుడిగా నమ్మడం ఒక విషయము, ప్రభువుగా నమ్మడం ఇంకొక విషయం. లార్డ్, ఆయన నీకు లార్డ్గా ఉన్నాడు, నీకు యజమాని. యేసు ప్రభు నీకు రక్షకుడే. ఎందుకంటే నీ పాపాల కోసం శిలువలో చనిపోయి తిరిగి లేచాడని నువ్వు నమ్మావు. ఆయన రక్షకుడు అయ్యాడు. ప్రభు అయ్యాడా? నీకు ప్రభు ఆయన. చూసారా, ఒక్కోసారి ఎవరైనా ప్రేమించుకున్నారనుకోండి, ప్రేమించుకునే దశలో వాళ్ళిద్దరి మధ్య ఉండే సంబంధం ఏంటి? ప్రేయసి ప్రియుడు. మరి ఆ ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు అనుకోండి, ఇప్పుడు అతను ఏమయ్యాడు? భర్త అయ్యాడు. అలాగే యేసు ప్రభు అంటే ఇష్టం మీకు, ఆయన మాటలు వింటున్నారు, ఆయన నమ్ముకున్నారు, ఆఖరికి బాప్తిసం కూడా తీసుకున్నారు. ఇప్పుడు మీకు ఆయన ప్రభు. మరి ప్రభువులాగా మీ జీవితంలో ఆయనకి అంత అవకాశం మీరు ఇస్తున్నారా? హవ్వలాగా, హవ్వకి ఆదాము ఏమవుతాడు? భర్త. ప్రభు అన్నమాట. భార్యకు భర్త ప్రభు, యజమాని. మీ భాషలో, మామూలుగా పల్లెటూరు భాషలో ఏమంటారంటే, ఏమయ్యాడు మీ ఆయన, ఎక్కడికి వెళ్ళాడంటే మా యజమాని లేడండి అంటారు. భర్తను ఏమంటారు పల్లెటూరు వాళ్ళు? యజమాని అంటారు. యజమాని లేనప్పుడు వీళ్ళు ఏమి చెప్పరు, ఏ సంగతులు చెప్పరు, ఆయన రావాలంటారు. మరి హవ్వ ఆదాముని యజమానిగా భావించిందా? భావించలేదు. ఆయన్ని యజమానిగా భావించలేదు. ఆమె యజమాని అయిపోయింది. ఆమె యజమాని అయిందా? అక్కడ చూసే సంగతి చూస్తే ఆమె యజమాని. పరాయోడు ఎవడో వస్తే అంత మాట్లాడుతుంది. ఒక స్త్రీ పరపురుషుడితో మాట్లాడతారండి, మాట్లాడతారు. ఇవే మాట్లాడేస్తారు. మోసపోయింది స్త్రీ, మోసపరచబడి అపరాధం. ఇవే సొంతగా. మీరు ఎవరండి? ఆయన లేరు, మా భర్త లేడు, ఇంట్లో బయటికి వెళ్ళి ఉన్నాడు, ఆయన వచ్చిన దాకా ఆగండి, ఆయనతో మాట్లాడుకోండి, ఈ విషయాలన్నీ నాకేం తెలియదు
అని అన్నదా? అట్లా అనలేదు. ఈమె మాట్లాడేసి ఈమె నిర్ణయం తీసేసుకొని, పోనీ నిర్ణయం తీసుకున్న ఆమె ఆయన వచ్చిందాకా ఉందా, ఆదాం వచ్చిందాకా ఉందా? ఏమండి మీరు వాళ్ళు వెళ్ళిపోయారు కదా ఆ తోటలో తిరగడానికి, ఆ సమయంలో సర్పం మాట్లాడుతుందండి అంటే ఇవన్నీ మాట్లాడతాయండి, వాటి భాష మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే సర్పం మాట విని అవ్వ ఆ తప్పు పని చేసిందో అప్పటి నుండి వాటి భాష మనకు అర్థం కాకుండా, మన భాష వాటికి అర్థం కాకుండా అది తీసేసాడు దేవుడు. ఇవన్నీ చూసారు. అది వరకు ఏదైనా తోటలో ఉండేవాళ్ళు తినవద్దన్న పండు తిన్నారు కాబట్టి అక్కడి నుంచి ఎలగొట్టారు. అలాగే ఒకప్పుడు మన భాష పాములకి గేదెలకి అన్నిటికీ అర్థమయ్యేది అన్నమాట. అంటే ఒక ఆయన రాశాడు ఒక పుస్తకం. ఆ తర్వాత మనకుండే ప్రివిలేజెస్ కొన్ని తీసేశాడు. అలాగే తీసేస్తా ఉన్నాడు. ఒకప్పుడు నేల సారవంతంగా ఉండేది, అయితే దాన్ని ఏం చేశాడు, ఇప్పుడు నీ నిమిత్తం నేల శపించబడినది, ఇక నేను ముళ్ళ తప్పులు గచ్చపదులు మొలిపిస్తుందని చెప్పాడు. అది అలా తీసేశాడు. మరి అంతకుముందు మొట్టమొదటి ఆదాం ఎంతకాలం జీవించాడు? 930 సంవత్సరాలు జీవించాడు. మరి ఆదికాండం 6వ అధ్యాయంలో వచ్చేసరికి ఏం చేశాడు దేవుడు? 120 సంవత్సరాలు చేశాడు. నీకు దాల్లేదా ఎందుకు 930 సంవత్సరాలు అని 120 సంవత్సరాలు చేసేసాడా లేదా? 6వ అధ్యాయానికి వచ్చేసరికి మరి మోషే కాలానికి వచ్చేసరికి 90 కీర్తనలు ఏమన్నాడు మోషే? మా ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే. ఇప్పుడు మన ఆయుష్ ఎంత అండి చెప్పండి నాకు, మీరు ఎవరైనా? మన ఆయుష్ ఎంత? రేపేమి ఈ రోజే అండి, ఈ రోజు ఉంది సంగతి. రేపు నువ్వు ఉంటావో లేదు, నేను ఉంటానో లేదు, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే అది అనమాట మన జీవితాలు అలాంటివి. కానీ ఎవరు కూడా ఎంతో కాలం కుర్రోళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ పెద్ద వయసు వాళ్ళు కానీ మన జీవిత కాలము కొంతసేపు కనబడి అందులో మాయమైపోయే ఆవిరి లాంటిది అని తెలుసు. కాబట్టి మనము కొంతసేపు కనబడి అందులో మాయమైపోయే ఆవిరి లాంటిది. కాబట్టి ఈ యొక్క సమరయ స్త్రీ యూదుడు అన్నది, ప్రవక్త అన్నది, క్రీస్తు అన్నది, ఆ తర్వాత ఆ గ్రామస్తులతో పాటు ఆమె కూడా లోకరక్షకుడు అని. తర్వాత యోహాను సువార్త 10వ అధ్యాయంలో మరో వ్యక్తిని మీకు చూపిస్తాను. ఇక్కడ పుట్టు గుడ్డి, ఇతను ఎవరన్నమాట? పుట్టు గుడ్డి. అందరూ అన్నారు వీడు గుడ్డివాడుగా పుట్టడానికి వీడు పాపం చేశాడా, వీడు తల్లిదండ్రులు పాపం చేశాడా అని అడిగారు. ఏమండి, పుట్టుకతోనే గుడ్డిగా పుట్టాడు. ఎవరి పాపం వలన అలా పుట్టాడు? వీడు పాపం చేశాడు అని అంటే అతను అంతకుముందు ఒక జన్మ ఉందని అర్థంగా, పునర్జన్మ జన్మలు ఎన్నో ఉన్నాయని అర్థం వస్తుంది. బైబిల్ అది కానీ దానికి యేసుప్రభు ఏం చెప్పాడు? ఇతను పాపం చేశాడు అందుకే ఈ జన్మలో గుడ్డివాడిగా పుట్టాడు అన్నారు అనుకోండి. అంటే ఈ గుడ్డివాడికి అంతకుముందు ఒక జన్మ ఉండేది, ఈ జన్మలో గుడ్డివాడిగా పుట్టాడు అని మనము ఈ జన్మ సిద్ధాంతం ఒప్పుకున్నట్టు అవుతారు. కానీ యేసు ప్రభు బైబిల్ ఒప్పుకోదు కదా అవన్నీ. తర్వాత వీరిని తల్లిదండ్రులు పాపం చేశారా అంటే తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లల మీదకి వచ్చింది అనేది కూడా కాదు. ఎవరి పాపాన్ని బట్టి వాళ్ళే శిక్షింపబడతారు, అంతేగాని మన పాపాలు బట్టి మన పిల్లల మీదకి ఇలాంటి రావడం. మరి ఎందుకు వీడు గుడ్డివాడుగా పుట్టాడు అంటే చెప్పాడు ప్రభు చెప్పాడు 3వ వచనం, యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడితే వీడు గుడ్డివాడుగా పుట్టాడు. దేవుడే కావాలని కొంతమందిని గుడ్డివాడుగా, కొంతమంది గుడ్డివాడుగా, కొంతమందిని కుష్ఠరోగులుగా, కొంతమందిని ఇలాగా ఉంచాలన్నమాట. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు వాళ్ళు అందరినీ కాదు కొంతమందిని ముట్టి ఆయన శక్తిని కనపరచడం కోసం అన్నట్టుగా, అందరూ మంచివాళ్ళే ఉంటే ఆయన శక్తిని కనపరచడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది? అందువల్ల కొంతమందిని గుడ్డివాడుగా పుట్టిస్తారు. కొంతమంది ఎందుకు నన్ను గుడ్డివాడుగా పుట్టించావంటే మనం దేవుడిని ప్రశ్నించడానికి మన ఎవరు? కుమ్మరి కొండలను చేస్తాడు, బాణాలను చేస్తాడు, పెద్ద కొండలను చేస్తాడు, చిన్న కొండలను చేస్తాడు, మూతలు చేస్తాడు,
ఆ చిన్న మూత నన్నేంటి ఇంత చిన్న మూతగా చేశావు, నన్ను పెద్ద కొండలా ఎందుకు చేయలేదు అని అడగడానికి దానికి ఎలాగ అధికారం ఉండదో మనకు కూడా అంతే. ఆయన సర్వ సృష్టికర్త, సర్వాధికారి. మనం ఆయన ఎందుకు బ్రతుకుచున్నాం, చెల్లించుచున్నాం, ఉనికి కలిగి ఉన్నాం కాబట్టి ఆయన మనం ప్రశ్నించలేము. అక్కడ మనకు 9వ అధ్యాయంలో అలాంటి వాదం వచ్చింది. అవును కానీ ఓ మనుషుడా, దేవుడిని ప్రశ్నించడానికి నువ్వెవరు అంటారు. రోమిలకు రాసిన పత్రిక చూడండి, రోమా 9:21లో 20 అవును కానీ ఓ మనుషుడా, దేవుడికి ఎదురు చెప్పుటకు నీవెవడవు, నన్నెందుకు ఇలాగ చేసేదని రూపింపబడినది రూపించిన వారితో చెప్పున ఒక ముద్దలో నుండియే ఒక ఘటన ఘనతకు ఒక మట్టి మీద కుమ్మరివాడికి అధికారం లేదా? మట్టి మీద కుమ్మరివాడికి అధికారం ఉందా లేదా? అలాగే మన మీద దేవుడికి అధికారం ఉంది. పెళ్లి చేసుకున్న భర్త నీ మీద నాకు అధికారం ఉందంటాడు, నా సెలవు లేకుండా ఎక్కడికి పోకూడదు అంటాడు. మరి సృష్టించిన దేవుడు కూడా అదన్నమాట. సరే ఇక్కడ మనం ఇక్కడ పోతాం. సరే గుడ్డివాడు యేసు ప్రభు చేశాడు ఆలోచన. ఆయనకి చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వారి కన్నుల మీద బురద పూసి నువ్వు శిలోయం కోనడికి వెళ్ళి అందులో కడుక్కోమని చెప్పాడు. అప్పుడు కొంతమంది వీడు గుడ్డివాడు కదా, భిక్షం అడుక్కునేవాడు కదా, వీడేంటి చూస్తున్నాడు, ఇప్పుడు కళ్ళెట్టు వచ్చాయి వీడికి అనుకుంటున్నారు. చూడండి 8వ కాబట్టి పొరుగు వాడు భిక్షకుడని అంతకు ముందు చూసిన వారు వీడు కూర్చుని భిక్ష ఎత్తుకుని వాడు కాడా అని, వీడే అని కొందరును, వీడు కాడు వీని కోరిన ఒకడని మరికొందరును, వాడైతే నేనే అని. వారు నీ కన్నులు ఎలాగూ తెరవబడినని వారిని అడుగగా వాడు 11వ వచనం, యేసు అని ఒక మనుష్యుడు వరద చేసి నా కన్నుల మీద పూసి నువ్వు శిలోయమును కోనేటికి వెళ్ళి కడుగుకొని నాతో చెప్పు. ఇతను ఏమనుకుంటున్నాడు? యేసు ప్రభుని ప్రారంభంలో ఏమనుకున్నాడండి? యేసు అని ఒక మనుష్యుడు, 11వ వచనం కీలకం, యేసు అని ఒక మనుష్యుడు నా వరద చేసి నా కన్నుల మీద పూసాడు అంటే మొట్టమొదట ఇతడు యేసు ప్రభు స్వస్థపరిచాడు. అయినా సరే ఇతడు యేసు ప్రభు గురించి ఏమనుకుంటున్నాడు? ఆయన ఒక మనిషి అనుకుంటున్నాడు. ఈ లోపు ఇతడు కళ్ళు వచ్చాయి కదా, యేసు ప్రభు విని విశ్రాంతి దినాన్ని స్వస్థపరిచాడు. ఎందుక కానీ యేసు ప్రభు విశ్రాంతి దినాన్ని వచ్చ చేయగలవాన్ని స్వస్థపరిచాడు, విశ్రాంతి దినాన్ని ఎక్కువ స్వస్థపరుస్తున్నాడు. ఈ పరిశీలకి శాస్త్రులకి యేసు ప్రభు మీద కోపం ఏంటంటే, నేను దేవుడి దగ్గర నుంచి వచ్చానంటున్నాడు, మరి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ కదా విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ దినంగా పాటించి విశ్రాంతి దినాన్ని ఏం పని చేయకూడదని అన్నారు కదా, ఏదో విశ్రాంతి దినాన్ని ఇలాంటివన్నీ చేస్తున్నాడు ఏంటి అని వాళ్ళు అదొక అనుమానం వాళ్ళకి. ఈయన విశ్రాంతి దినాన్ని ఎందుకు ఉల్లంఘిస్తున్నాడు, ఎందుకు అతిక్రమిస్తున్నాడు అంటే యేసు ప్రభు దానికి చెప్పిన జవాబు ఏంటంటే, మీ గొర్రె కానీ గాడిద కానీ గుంటలో పడిపోయింది పొరపాటు, విశ్రాంతి దిన అని దాన్ని పైకి లేపరా, దాన్ని పైకి లేవలేస్తారా? ఆ రోజంతా వండుకోవాల్సిందేనా? నేను చేసే పని కూడా అదే. ఇదిగో ఒక ఆమె నడుము వంగిపోయి ఉంది 18 సంవత్సరాల నుంచి, ఆమెను కూడా విశ్రాంతి దినాన్ని ప్రభు స్వస్థపరిచాడు. విశ్రాంతి దినాన్ని ఒక వ్యక్తి రోగంతో బాధపడుతున్న వ్యక్తి స్వస్థపరిచితే తప్పే ఉంది, అదేమన్నా తప్ప అని పైకి ఇంకో సందర్భంలో ప్రభు అన్నాడు, మనుష్య కుమారుడు విశ్రాంతి దినములకు ప్రభు అయి ఉన్నాడని చెప్పాడు. ఆయన మానవ రక్షణార్థం ఈ లోకానికి వచ్చిన దేవుని కుమారుడు అనే విషయాన్ని ఆయన చెప్తున్నాడు, వాళ్ళు నమ్మట్లేదు. ఆయన మనుష్య అవతారంలో ఉన్న దేవుడిని అని చెప్తున్నాడు ఆయన, కానీ వాళ్ళు ఆ విషయాన్ని అంగీకరించట్లేదు, నమ్మట్లేదు. వాళ్ళు నమ్మడం కోసం దేవుడు ఈ అద్భుత కార్యాలన్నీ చేస్తారు. తర్వాత వాళ్ళు ఇచ్చారు, గుడ్డివాడు నువ్వు ఎలా బాగయ్యావు,
నిన్ను ఎవరు స్వస్థపరిచారు అని అడగడానికి వచ్చాడు. వస్తే వాళ్ళు ఏమంటారు 16వ అధ్యాయం, కాగా పరిసయ్యుల్లో కొందరు ఈ మనుష్యుడు విశ్రాంతి దినము ఆచరించడం లేదు కనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడను. మరికొందరు పాపి అయిన మనుషులు ఇలాంటి సూచక్రియ ఎలా చేయగలరు? ఇట్లు వారిలో భేదం పుట్టింది. అయితే ఇక్కడ గుడ్డివాడు స్వస్థపరచబడి ఉన్నాడు. చూడండి 17వ. కాబట్టి వారు మరలా ఆ గుడ్డివాడితో, అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవు అతని గురించి ఏమనుకుంటున్నావని అడగగా వాడు ఆయన ఒక ప్రవక్త అంటున్నాడు. ఇతను కూడా ఏమనుకుంటున్నాడు? ముందేమో యేసు ఒక మనుషుడు అన్నాడు, ఇక్కడేమో 17వ అధ్యాయంలో నీ కళ్ళు బాగు చేశాడు కదా, ఆయన గురించి నువ్వేమనుకుంటున్నావు అంటే ఆయన ఒక ప్రవక్త అంటున్నాడు ఇతను కూడా. ఆ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు అడుగుదామని వెళ్ళారు, ఏమ్మా మీ అబ్బాయి ఎలా బాగయ్యాడు అని అడిగితే వాళ్ళకి ఏం చెప్తే ఏం తంట వస్తుందా అని, వాడు పెద్దవాడయ్యాడు, వయసు వచ్చిన వాడిని వాడిని అడగండి అన్నారు. ఎందుకు అంటే వాళ్ళకి తెలుసు యేసు ప్రభు స్వస్థపరిచాడు, వీళ్ళు చెప్తే వీళ్ళు ఎక్కడ వదిలివేస్తాడేమోనని వాళ్ళు అట్లా అన్నారు. వాడిని అడిగారు. అడిగితే వాడు ఏం చెప్పాడు అంటే చూడండి మరి చెప్పాడు 24వ వచనం, కాబట్టి వాడు గుడ్డివాడై ఉండిన మనుషుని రెండో మారు పిలిపించి దేవుని మహిమపరచును, ఆ మనుషుడు పాప్యం నేను ఎరుగుదుమని వారితో చెప్పగా వాడు ఆయన పాప్యో కాడో నేను ఎరుగను, ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూచుచున్నాను. అలా చెప్పాలండి ఎవరి గురించి అయినా మనం యేసు ప్రభు గురించి లేక మన రక్షణ గురించి సాక్ష్యం గురించి ఎవరైనా ఏమైనా అడిగారు అనుకోండి, ఒకప్పుడు నేను తాగుపోతుని తిరిగిపోతుని దుర్మార్గుడిని, ఇప్పుడు నేను మారాను, నా బతుకు మారింది, నా జీవితం మారింది, అదేంటి నా సాక్ష్యం అని చెప్పాలి. అది దాన్ని ఎవరు ఏమి చెప్పలేరు. మన జీవితాలే ఎవరన్నా జీవితాలు మారుస్తారా? కాబట్టి ఇతను చెప్తున్నాడు, ఏమంటున్నాడు, ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒకటి మాత్రం నేను ఎరుగను, నేను గుడ్డివాడని నుండి ఇప్పుడు చూస్తున్నాను, అది వరకు నేను గుడ్డివాడిని ఇప్పుడు చూస్తున్నాను, ఏది మంచి ఏది చెడు నాకు తెలుస్తుంది అని మనం చెప్పాలి. ఇందాక ఒకసారి చెప్పానే మీకు, మళ్ళా వచ్చేదేంటి, మీరు కూడా యేసు ప్రభువుని నమ్ముకుంటారా ఏంటి అన్నాడు. మీరు ఆయన శిష్యులు కోరుతున్నారా అంటే వాళ్ళ కోపం వచ్చింది, నువ్వే ఆ శిష్యులు, మోషే శిష్యులు. ఇతను ఎక్కడ మోషేతో దేవుడు మాట్లాడాలని మాకు తెలుసు, ఇతను ఎక్కడి నుంచి వచ్చాడో మాకు తెలియదు. వీడు వాళ్ళకి చిన్న చిన్న బోధ చేశాడు. ఏమని 31వ వచనం, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదు. ఏం చెప్తున్నాడు? దేవుడు పాపుల మనవి ఆలకిస్తాడా? ఆలకించు. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించు. ఇక్కడ చూడండి ఒక సీక్రెట్. దేవుడు ఒకని మనవి ఆలకించాలంటే ఎలా ఉండాలి? దేవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించిన ఎడల అలాంటి వాళ్ళ ప్రార్థన ఆలకిస్తాడండి. మీరు పాపంలోనే జీవిస్తూ ప్రార్థన చేస్తే ఎట్లా ఆలకిస్తాడు? పాపాన్ని విడిచిపెట్టండి, ఒప్పుకోండి, విడిచిపెట్టండి, అంతే. చాలా సింపుల్. పాపాలు క్షమించబడడం అనేటటువంటిది చాలా తేలికైన విషయం. అయితే మనలో ఉండాలి. దేవా పాపినైన నన్ను కరుణించు అన్నాడు. ఆ శంకర్ చేసిన ప్రార్థన అలాగే ఎంత ఘోర పాపాత్ములైన, ఎంత ఘోర శిలువ మీద దొంగ, వాడు జీవితాంతం దొంగతనాలు, దోపిడీలు, మరి ఒక్కో సందర్భాల్లో హత్యలు కూడా చేసి ఉంటాడా? అన్నీ చేశాడు. ఆఖరిలో యేసు నీ రాజ్యంలో నన్ను, అంతేగా అతను అడిగింది. మీరు మీ జీవితాన్ని ఎన్ని రకాలుగా మీరు పాడు చేసుకుంటే చేసుకున్నారు కాక, మీకు దేవుడిని నమ్ముకోవాలని, దేవుని వైపు మళ్ళుకోవాలని,
ఇక ఈ పాప జీవితాన్ని ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టి ఇంతటితో ఆపేసి ఇక నుంచి దేవుని కొరకు దేవుని బిడ్డగా జీవించాలని ఉందా లేదు? ఒక చిన్న ప్రార్థన చేయండి. దేవా, నేను పాపాత్మురాలిని, నేను పాపాత్ముడిని, నా పాపాలు క్షమించు, నీ రక్తంతో కడిగి శుద్ధి చేయి, ఇక నుంచి నేను నీ కొరకు జీవిస్తాను అని ఒక తీర్మానం చేసుకోండి. ఈరోజే ఇప్పుడే మీ పాపాలు క్షమించబడు. పాపాలు ఒప్పుకోవడం విడిచిపెట్టాడు. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్గెలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఒప్పుకొని విడిచిపెట్టాలి. చాలాసార్లు ఏమని చేస్తుంటారంటే చాలా మంది ఒప్పుకుంటారు, మళ్ళా చేస్తారు, ఒప్పుకుంటారు, మళ్ళా చేస్తారు. మీరు నిజంగా మారారు, నిజంగా రక్షణ పొందారు అనే దానికి గుర్తు ఏంటంటే ఒప్పుకున్న పాపం మళ్ళీ చేయకుండా ఉండడం. ఒప్పుకున్న పాపం మళ్ళీ చేయకుండా ఉండాలి. ఆ రోజే ఖాయం మీరు నమ్ముకున్నట్టు, మీరు దేవుని నమ్ముకుని దేవుని కొరకు గట్టి తీర్మానం చేసినట్టు లెక్క. చాలాసార్లు చాలా మంది ఒప్పుకోవడం, ఒప్పుకోవడం, ఎప్పుడన్నా ఒక గట్టి తీర్మానం చేయాలి కదా. ఒక గట్టి నిర్ణయం అంటే అలా ఉండాలి. చూసారా, పెళ్లి చేసుకున్నప్పుడు ప్రమాణాలు చేస్తారు కదా, మరి అది ఖాయం. ప్రమాణాలు పెద్దల సమక్షంలో ప్రమాణాలు చేపిస్తారు కదా. అట్టాంటి ప్రమాణం ఎలాంటిదో ఇక నువ్వు మళ్ళీ ఆమెను నువ్వు విడిచిపెట్టడానికి అవ్వదు, నిన్ను ఆమె విడిచిపెట్టడానికి అవ్వదు. అవుతుందండి? సంఘంలో పెద్దల సమక్షంలో అంతమంది ముందు అంత టెంట్ వేసి అని ప్రమాణాలు చేసినప్పుడు నువ్వు ఇక అంత తేలిగ్గా విడిచిపెట్టలేవు ఆమెని. ఆమె కూడా నిన్ను విడిచిపెట్టలేదు అంత తేలిగ్గా. ఎందుకంటే ప్రమాణాలు చేసి, ప్రమాణం మాటకి ప్రమాణానికి అది తేడా. మనం దేవుడితో ప్రమాణం చేస్తున్నావు అన్నమాట. ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించు, ఇక నా జీవితం నీ కొరకే నేను జీవిస్తాను. మనం దేవుడైనా అది అన్నమాట. ఎవడైనా దేవభక్తుడైంది ఆయన చిత్తం చొప్పున జరిగింది నేడదా వాని మనవి ఆలకించునా అని పుట్టుకుంటూ ఆయన్ని కన్నులు ఎవరైనా తెలిసినట్టు లోకం పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యొక్క నుండి వచ్చిన వాడు కాని ఎడల ఇంకో మాట అంటున్నాడు. ముందు యేసు అని మనుషులు అన్నాడు, ఆ తర్వాత ప్రవక్త అన్నాడు, ఇప్పుడు ఏమంటున్నాడు? వాళ్ళకు బోధించే క్రమంలో ఈయన దేవుని యొక్క నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీ చెయ్యనేరడు. యేసుప్రభు ఎవరంట? దేవుని యొక్క నుండి వచ్చిన వాడు. నికోదేము కూడా మొట్టమొదటి రాత్రి ప్రభు దగ్గరికి వచ్చి నీవు దేవుని యొక్క నుండి వచ్చిన బోధకుడు అన్నాడు. ఎట్లా అండి? యోహాను సువార్త 3వ అధ్యాయంలో 2వ వచనంలో అతడు రాత్రి యందు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని నేను తెలుపుదుము. దేవుడు అతను తోడై ఉంటేనే గాని నువ్వు చేయుచున్న సూచక్రియను ఎవడను చేయలేడు అంటున్నాడు. ఎవరు? నికోదేము. అలాగే అంటున్నాడు ఇతను కూడా, గుడ్డివాడు. నీవు ఆయన దేవుని యొద్ద నుండి వచ్చాడు, ఆయన ప్రార్థన దేవుడు వింటున్నాడు. ఇలా చెప్తున్నాడు. ముందేమో యేసు ఒక మనుషుడు అన్నాడు, తర్వాత ప్రవక్త అన్నాడు, ఇప్పుడేమో ఆయన దేవుని యొద్ద నుండి వచ్చిన వ్యక్తి అన్నాడు. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు అంటున్నాడు. ఆ కోపం వచ్చి, నువ్వు కేవలం పాపి పుట్టినవాడు, నువ్వు మాకు బోధిస్తున్నావురా అని వెలివేశారు. అతను ఏం చేశారు? సమాజంలో యూదుడు, అతను ఆ గుడివాడు యూదుడు, వెలివేశారు. అప్పుడు యేసు ప్రభు దగ్గర చూడండి 30 పరిసయ్యులు వారిని వెలివేసిన యేసు విని వారిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతున్నావా అని అడిగాడు వాడిని, ఆ గుడ్డివాడిని ప్రభు. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవరు అని అడిగాడు. యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయన, అంటే నేను దేవుని కుమారుడిని అని ఈ గుడివాడికి ప్రభువు చెప్తున్నాడు. అంతకుముందు సమరయ స్త్రీతో, నేను దేవుని వరమును అనే విషయాన్ని నువ్వు తెలుసుకోలేదు అన్నాడు కదా. నీవు దేవుని వరమును
నాకు దాహానికి ఇమ్మని అడుగుతున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుదు. నేను ఈ లోకానికి అనుగ్రహించబడిన దేవుని వరమును, నేను ఎవరో నువ్వు తెలిసి ఉంటే నువ్వు నాకు దాహానికి ఇవ్వడం కాదు, నన్నే నువ్వు దాహానికి అడుగుతావు. నేను ఇచ్చే నీళ్లు జోజలం లాంటివి, మళ్ళీ మళ్ళీ దప్పిక ఏదు అని చెప్పేసరికి అప్పుడు ఆమె కొంత అయ్యా నాకు ఆ జీవజలం అడగడం ఏది జరిగింది. అలాగే ఇక్కడ కూడా నువ్వు దేవుని కుమారుని విశ్వాసం ఉంటున్నా అంటే ఆయన ఎవరయ్యా నాకు ఎవరో తెలియదంటే నువ్వు నాతో ఎవరితో మాట్లాడుతున్నావు, ఆయన దేవుని కుమారుణ్ణి అనేసరికి అప్పుడేం జరిగిందో చూడండి 35 అంతటా వాడు ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు వృక్షను అంటే ఆరాధిస్తున్నాడు అన్నమాట. ముందు ఆయన ఒక మనిషి అనుకున్నాడు, ఆ తర్వాత ప్రవక్త అనుకున్నాడు, ఆ తర్వాత దేవుని అంతటి వచ్చిన వాడు అన్నాడు. ఇప్పుడేమన్నాడు ప్రభువా, తర్వాత దేవుని కుమారుడు అని నమ్మాడు. ఇప్పుడేమో ప్రభువా అని మొక్కుతుంది. అంటే ఇతడు అవగాహన దేవునితో మాట్లాడే కొద్దీ, రోజులు గడిచే కొద్దీ ఈ యొక్క గుడివాడి అవగాహన క్రమానికి పెరుగుతుందన్నమాట. అలాగే మనం కూడా ఈ లోకంలో యేసు ప్రభుని నమ్ముకున్నాము. ఎంతకాలం అయింది? 5 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, 50 ఏళ్ళు అయింది. మీ అవగాహన ఏంటి ఆయన గురించి? రక్షకుడు, ప్రభువు. మరి అంతేనా? ఇంకా ఆయన గురించి మనకి మెస్సియా, ఆయన రాజుల రాజు, ప్రభువుల ప్రభువుగా రాబోతున్నాడు. ఈ ప్రపంచం అంతటినీ పరిపాలించబోయే పరిపాలకుడిగా రాబోతున్నాడు అని మనకి గ్రహింపు. అనగా ఆయన గురించి, ఆయన ప్రేమ యొక్క లోతు, ఎత్తు, పొడవు ఎంతో తెలుసుకోవాలి. ఆయన ప్రార్థన ఆలకిస్తాడు, ప్రార్థనకి జవాబు దయచేస్తాడు. అన్నాను అడిగారు అనుకోండి, దేవుడి గురించి ఏంటమ్మా నీ అనుభవము అంటే ఏమంటాడు? ఆయన వడ్రాలని సంతానము గలదారిగా చేస్తాడయ్యా ఆయన చెప్తుందా లేదు? ఆయనకు అనుభవం వచ్చింది. అది వరకు వడ్రాలని సంతానం లేదు, అందరూ ఎగతాళి చేస్తున్నారా? అయితే ప్రార్థన చేసింది, దేవుడు ఆమెను కనికరించాడు, ఆమెకు సంతానం ఇచ్చాడు. కనుక ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారుడు సంతోషము గలదానిగాను చేస్తాడయ్యా ఆయన అని చెప్తాడు. అవునండి. నేను నిరుద్యోగిగా ఉన్నా చాలా కాలం, దేవుడు నన్ను కనికరించాడు. ఆయన నిరుద్యోగులకి ఉద్యోగం ఇస్తాడు. దేవుడు ఆయన నమ్ముకున్న బిడ్డలని ఆయన అనాథలుగా విడవడు అని మన అనుదిన జీవితంలోని అనేక విషయాల్లో కూడా మనము యేసు ప్రభుని రుచి చూసి తెలుసుకోవాలి. ఆయన ప్రార్థన ఆపిస్తాడు, ప్రార్థన జవాబు, కుంగిన వారిని లేవనెత్తాడు, పడిపోవాలని ఉద్ధరిస్తాడు. ఆయన మంచి దేవుడు, మాట తప్పని దేవుడు. ఇవన్నీ మన జీవితంలో బైబిల్ గ్రంథంలో దేవుడి గురించి ఏ ఏ మాటలైతే రాయబడ్డాయో అవన్నీ మనకి బుర్రలో ఉన్నాయి. అవి ఆయన అనుభవంలోకి రావాలి. ఆయన దయగల దేవుడు, ప్రేమగల దేవుడు, జాలిగల దేవుడు, ప్రార్థన ఆలకిస్తాడు, ప్రార్థనకి జవాబిస్తాడు, అనాథలను ఆదుకుంటాడు. ఇవన్నీ కూడా మనకి బైబిల్లో ఉన్నాయి. ఆ నాలెడ్జ్ ఉంది మనందరికీ, ఆ పరిజ్ఞానం ఉంది. అయితే ఆ పరిజ్ఞానం మన అనుభవంలోకి రావాలి. ఇప్పుడు సమరయ స్త్రీ అనుభవంలోకి వచ్చిందా? గుడ్డివాడు అనుభవంలోకి వచ్చిందా? అలాగే మన అనుభవంలో రావాలి. అలాగే అనమాట మనం ఎదగాలి. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 9-12 వచనాల్లో ఏముంది అక్కడ? మన ప్రభు అయినా చదవండి అన్నమాట. ఈ సంగతి వినే నాటి నుండి మేమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన శక్తులను పూర్ణంగా గ్రహించువారై ప్రతి సత్కార్యంలో సఫలవచ్చు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందాలి. దేవుడి విషయమైన జ్ఞానం. మరి ఈ బైబిల్లో దేవుడి గురించిన చాలా విషయాలు చెప్పబడ్డాయి. ముందు ఇందులో దేవుడి గురించి ఏం రాబడిందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. మాతృభాషలోనే ఉంది.
రెండోది, ప్రభా నీ వాక్యంలో నువ్వు మాట తప్పని దేవుడు అని నువ్వు చెప్పారు, నా విషయంలో నాకు చేయవా, అలాగా ఎన్నో వాగ్దానాలు ఇచ్చావు, ఆ వాగ్దానాలు నా జీవితంలో నెరవేర్చావు ప్రభువా. ముందు అసలు దేవుడి గురించి ఏమి రాయబడిందో మనకు తెలియకపోతే దేవుడిని ఏమని ప్రార్థిస్తారు మీరు? కాబట్టి మనం ముందు ఈ గ్రంథం చదవడం నేర్చుకోవాలి. ఆ తర్వాత ఇక మనం ప్రార్థన చేయడం మొదలు పెడతాం దేవుడి గురించి. కాబట్టి ఆయన కృపలో జ్ఞానములో మనము ఎదుగుతూ ఉండాలి. ఎప్పుడు అలాగా ఎన్ని సంవత్సరాలైనా అట్లాగే ఉంటే అలాగా. మీకు చదువు రాకపోతే చదివించుకోండి. ఎవరికన్నా చదువు లేని వాళ్ళు బైబిల్ కొనుక్కొని చిన్నపిల్లల చేత చదివించుకుంటున్నారు. 10th క్లాసు ఇంటర్ నుంచి చదివే పిల్లల చేత రోజుకి ఏమంటే ఒక అధ్యాయం చదవలేదు, రోజు ఒక అధ్యాయం చదవలేదు. చదవాలండి. ఎట్లా తెలుస్తుంది లేకపోతే మనకి? బైబిల్ జీవపు మాటలు కలిగిన గ్రంథం. కాబట్టి ఆ గ్రంథాన్ని చదివి సంగతులు తెలుసుకొని విశ్వాసంలో వృద్ధి చెందుతూ, భక్తిలో అభివృద్ధి చెందుతూ, దేవుడికి ప్రార్థిస్తూ, మన దుఃఖాలు విచారాలన్నీ ఆయన సన్నిధిలో కుమ్మరించుకుంటూ, ఆయన ద్వారా జవాబు పొందుతూ, దేవుడికి మహిమకరమైన సాక్షులుగా ఈ లోకంలో జీవించు. ప్రభు తన కృప మనందరికీ అనుగ్రహించుగా. ప్రార్థన చేద్దాం. ప్రేమాస్వరూపుడు దేవా, మీ నామమునకు స్తోత్రాలు, వందనాలు చేస్తున్నాం. ఈ మధ్యాహ్నం వేళ అదిగో సమరయ స్త్రీ, మేము ముందు యూదులు అనుకుంది, తర్వాత ప్రవక్త అనుకుంది, ఆ తర్వాత క్రీస్తు అనుకుంది, ఆ తర్వాత లోకరక్షకుడని వాళ్ళ ఊరిలో ఉన్న వాళ్ళందరితో పాటు ఆయన కూడా అలాగే ఆ పుట్టుగుడ్డి మిమ్మల్ని ఒక మనుష్యుడు అనుకున్నాడు, ఆ తర్వాత ప్రవక్త అనుకున్నాడు, ఆ తర్వాత దేవుని యొద్ద నుండి వచ్చిన వాడని అనుకున్నాడు, ఆ తర్వాత దేవుని కుమారుడు అనుకున్నాడు, ఆ తర్వాత ప్రభువు అని ఒక్కాడు. అది వారి యొక్క అవగాహనలో మరి చాలా ఎదుగుదల మేము చూస్తా ఉన్నాం. అట్లాగే మేము కూడా మిమ్మల్ని గురించి రక్షణ పొందిన దినాల్లో అవగాహన కలిగి ఉన్నాం. అంతట్లోనే మేము ఉండిపోకుండా ఎదగడానికి, అవగాహనలో అంత అభివృద్ధి చెందడానికి ఈ వాక్యాలు విన్న ప్రతి ఒక్కరిని మీరు అనుగ్రహించండి. అందుకోసం ముందుగా మీ జీవ గ్రంథాన్ని బైబిల్ని వాళ్ళు చదవడానికి, ఆ తర్వాత ఏ సంగతులు అయితే తెలుసుకున్నారో వాటిని అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి మీరే ప్రతి ఒక్కరిని మీరు అనుగ్రహించమని ఆశిస్తున్నాం. జూమ్లో జాయిన్ అయిన వారిని, ఇంకా ఈరోజు ప్రార్థనకు వచ్చిన వారిని, వారి కుటుంబాలని, బిడ్డలను గురించి ప్రార్థన చేస్తున్నాం. మీ క్షేమము, ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, ఆశీర్వించమని మనం చేసుకుంటున్నాం. మీ ప్రేమ రసాలుగా అప్పగించుకుంటున్నాం. మా రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామమున ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. యేసుని రాజ్యములో భువికి తెంచెడి రోజు, ఈ పాపిని క్షమించి జ్ఞాపకముతో బ్రోవుమని ఇలా వేడి తిని విలపించుచును ఈడేరెను నా వినతి. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే, పరదైసున ఈ దినమే నా ఆనందములోను పాల్గొందువు నీవనుచు వాగ్దానము చేయగనే, పరలోకమే నా తుది ఊపిరిగా పయనించితి ప్రభు కడకు. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే, పాపాత్ముల బ్రోచుటకై కృపలులికిన కలువరిలో, పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం. ప్రభు యేసుని వదనములో నా దేవుడు
కనిపించే